దాదాపు 15-16 నెలలు అవుతుంది. మరొక ఎమ్మెల్యే ఏందంటే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని అరాచకాలు, అవినీతి, దౌర్జన్యాలు, నోటికొచ్చినట్టు తిట్టుడు, మరి ఇట్లాంటి ప్రవర్తన మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి. మరి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే 2 కేసులలో ఏదైతే మొన్న సుబేదారిలా కేసు రిజిస్టర్ అయిందో మన నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఏదైతే కేసు పెట్టిండ్రో మరి దాంట్లో భయపడి ముందస్తు పోయి కోర్టు నుంచి అప్పీల్ పెట్టుకున్నాడు. ఏమని? నాకు ముందస్తు బెయిల్ కావాలని. మరి కోర్టు ఏం చేసింది? రద్దు చేసింది, తిరస్కరించింది. ఎందుకు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి? అవినీతి చేయనప్పుడు, నువ్వేం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని నేను అడుగుతున్నా. అది కాక ఎలక్షన్ టైంలో, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఏదైతే చచ్చిపోతా నేను సత్తా, నేను నా కుటుంబం చచ్చిపోతా, ఓట్లు వేయండి అని నువ్వు కమలాపూర్లో అడిగినప్పుడు మరి ఆ కేసు దగ్గర కూడా పోయి ఆ కేసు కొట్టారని అంటే మరి నీ ఇచ్చిన పిటిషన్ని కూడా కోర్టు తిరస్కరించింది. అసలు ఏమన్నా నీకు ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తివి నువ్వు. హుజురాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే ఎవరంటే. అసలు ఎవడా మీ ఎమ్మెల్యే? ఈ కేసులు ఏంది, అవినీతి ఏంది, ఇక్కడ నాకు ఉంటుందా అని అంటే తల పట్టుకునేటట్టు ఉంది. మరి దాంతోపాటు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్తో. అతను ఏం మాట్లాడాలో తప్పు చేసి అవినీతిలకు పాల్పడి అటు కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, గొర్రెల స్కామ్ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇక చేసింది. దాని గురించి ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్తో నోటికొచ్చినట్టు మా ముఖ్యమంత్రిని తిడతాం. మరి మొన్న జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి నోటికొచ్చినట్టు చెప్పినావు. మరి నీకు నేను ఒకటి అడుగుతున్నా, బహుశా కేటీఆర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం మీరు తెలుసుకోవాలి. మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఆ వీడియో మీకు చూపిస్తా. మరి దాంట్లో మా ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అని స్పష్టంగా అన్నారు. మీకు పంపిస్తా కాలిస్తే తెలుసుకోండి. చుట్టుపక్కల పిచ్చోళ్ళని పెట్టుకొని ఉంటే మీరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఈ మధ్య. మీ సొంత చెల్లెలే మరి మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు చుట్టుపక్కల, కేసీఆర్ గారు చుట్టుపక్కల. దానిలో ఒక దయ్యం మా కాన్స్టిట్యున్సీలో ఈ మధ్యలో కేసీఆర్ చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆ పిచ్చి కూడా మీకు కొంచెం అంటిస్తున్నట్టు ఉన్నారు కావచ్చు. మరి ముందు మీరు ఇట్లా లేకుండే కొంచెమైనా పద్ధతిగా మాట్లాడేటోళ్ళు, మరి ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయి మరి ఏదైతే మాటలు మాట్లాడుతుండో దాన్ని మేము హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం. మా హుజురాబాద్ నియోజకవర్గంగా మేము చెప్పేది 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము కానీ పనిచేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఇందిరా మిల్లు పథకం ఉందో 3500 ఇందిరా మిల్లులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఫేజ్లో మేము ఇప్పుడు ఇచ్చుడు జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఫస్ట్ దఫా ఇది, ఇంకా 2 నెలల్లో ఇంకో 3500 ఇల్లు ఎంపిక కార్యక్రమం మేము మొదలెట్టుకుంటాం. అందరికీ నిరుపేదలకు అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్ల క్రితం ఇందిరా మిల్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరా మిల్లు ఇస్తుందని మేము తెలియజేస్తూ, రేషన్ కార్డులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని ఒక్కొక్కటి పథకాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ చిల్లర మల్ల రాజకీయాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే మేమేం భయపడం. ఇక్కడ కూడా ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరిస్తున్నారు, పక్కకు పెడుతున్నారు, మర్చిపోయినారు. కాబట్టే ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడి ఉనికి తెచ్చుకోవడానికి ఇవన్నీ తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాం.